అంతర పంటల సాగుకు కొబ్బరి తోటలు రైతుల పాలిట కల్పతరువుగా మారాయి. కానీ చాలా మంది రైతులు అంతర పంటల సాగు పట్ల అవగాహన లేకపోవడంతో ఎంతో ఆదాయాన్ని కోల్పోతున్నారు. పాక్షిక నీడను ఇచ్చే కొబ్బరి తోటల్లో ఎన్నో రకాల వాణిజ్య పంటలను పండించుకోవచ్చు. ఇది రైతులకు అన్ని విధాలా కలిసి వచ్చే అవకాశం. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రధాన పంటకు దీటుగా ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు శ్రీకాకుళం జిల్లాకు చెందిన రైతు. గత కొంతకాలంగా ప్రకృతి వైపరీత్యాలకు కొబ్బరి తోటలు దెబ్బతినటం, చీడపీడల సమస్యలు అధికమవటంతో కోకో పంట రైతును ఆదుకుంటోంది. మరి కొబ్బరిలో కోకో సాగుతో కలిగే ప్రయోజనాలతో పాటు పంట ద్వారా ఎంత ఆదాయం వస్తుందో రైతు మాటల్లోనే ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీకాకుళం జిల్లా అంటే గుర్తుకొచ్చేది ఉద్దాన ప్రాంతం. కోనసీమను తలపించే రీతిలో ఇక్కడ కొబ్బరి సాగు జరుగుతుంది. ఒకప్పుడు కొబ్బరి సాగు రైతుకు లాభదాయకంగా ఉన్న 5 సంవత్సరాలుగా కొబ్బరి రైతులు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలో అధిక వర్షాలు, తుఫాన్లు ఏర్పడటం, చీడపీడల సమస్యలు వేధిస్తుండటంతో రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు చూస్తున్న తరుణంలో ఉద్యాన అధికారుల సూచనల మేరకు అంతర పంటల సాగు వైపు అడుగులు వేస్తున్నారు. కవిటి మండలానికి చెందిన రైతు వెంకటేశ్వరరావు తనకున్న కొబ్బరి తోటలో కోకోను అంతర పంటగా పండిస్తూ చక్కటి ఆదాయాన్ని అందిపుచ్చుకుంటున్నారు. తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. 99 తుఫాన్ తర్వాత నాకు ఇక్కడ ఉన్నటువంటి కొబ్బరి చెట్లన్నీ కూడా నేల కొరిగిపోవడం జరిగింది. దాని తర్వాత గ్యానాడెర్మా డిసీజ్ కూడా రావడం వల్ల ఈ తోటలో ఏం చేద్దామా అనే టైంలో హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా సబ్సిడీ మీద క్యాడ్బరీ కంపెనీ వాళ్ళ తాలూకా ప్రోత్సాహం, వాళ్ళే ఫ్రీగా మొక్కలన్నీ ఇచ్చారు. ఆ విధంగా నేను ఇక్కడ ఈ కోకో తోట అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఏంటంటే నాతోటే ఒక 10-15 మంది రైతులు కూడా వేశారు ఆ రోజుల్లో. కాకపోతే వాళ్ళ ఇదేంటంటే ఈ కొబ్బరిలో అంతర పంటగా కోకో వేసిన వల్ల కొబ్బరి దిగుబడి తగ్గిపోతుందేమో, దీనివల్ల సమస్యలేమో అని ఒకటి. రెండోది ఏంటంటే సరైన ప్రాసెసింగ్, మార్కెటింగ్ తెలియక చాలా మంది రైతులు ఈ కోకో క్రాప్ని అంతా తీసేయడం జరిగింది, చెట్లను తీసేశారు. నాకేంటంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే మరి గ్యానోడెర్మా డిసీజు, దాని తర్వాత ఈ తుఫాన్లు, అధిక వర్షాలు లేకపోవడం, ఈ సమస్యలన్నింటి వల్ల కొబ్బరికి ఇబ్బంది. భవిష్యత్తులో కూడా కొబ్బరికి హార్వెస్టింగ్ కూడా చాలా సమస్యగా మారుతుంది. అంతేకాకుండా మా తాతలు తండ్రుల తరప మా టైంలో ఈ కొబ్బరి మొక్కలు అనేవి చేసుకోలేనటువంటి పరిస్థితి. చీడపేడలని, తెల్లదోమని, హార్వెస్టింగ్ సమస్య, కూలీల సమస్య, ఇవన్నిటి వల్ల నేనేంటంటే ఈ తోటలో ఈ కోకో ఒకటే నేను ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసి దాంట్లో మళ్ళీ జీడి, మామిడి అలాంటివి ఉన్నాయి, అరటి కూడా వేసుకున్నాను. ఇక్కడ అప్పుడు 99లో గవర్నమెంట్ ఇచ్చినటువంటి రైతు ప్రోత్సాహాలు, సబ్సిడీ ఒక కొబ్బరి చెట్టుకి 200 రూపాయలు చొప్పున ఇచ్చారు. ఆ డబ్బులతో నేను ఇక్కడ ఒక 24,000 కట్టి ఒక డ్రిప్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ డ్రిప్ కూడా కంటిన్యూగా నేను పెట్టుకుంటున్నాను. దాని తర్వాత ఏంటంటే ఈ కోకో అనేది ఇది ఒక ఈ మామూలు మొండి పంట అంటారు. గాలివాన అలాంటివి వచ్చి చెట్టు పడిపోయినా సరే ఆ చెట్టుని కానీ మనం జాగ్రత్తగా ఇచ్చేసుకుంటే దాని పక్క నుంచి మళ్ళీ కొత్త కొమ్మలు వచ్చి మళ్ళీ చెట్టు తయారైపోతుంది. దానివల్ల మనకి ఇబ్బంది లేదు. కొబ్బరి చెట్టు కానీ పడిపోతే మళ్ళీ మనకి మొక్క చేసుకోవడం మళ్ళీ 10-12 సంవత్సరాల వరకు అది కాపుకి వచ్చే వరకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇదేంటంటే ఆ సమస్య లేదు. దీని తాలూకా ఆదాయ వనరులు కూడా ఎలాగున్నాయంటే హార్వెస్టింగ్ కానీ ఇవన్నీ పెద్దగా కూలీల సమస్య అంటూ ఏం లేదు. రైతులు తన ఓన్గా చేసుకోవచ్చు, లేదంటే తన కుటుంబము, మరీ కాదు అంటే ఒకలో ఇద్దరు ఆడ కూలీలను పెట్టుకుని చేసుకున్నటువంటి పరిస్థితి ఇది. ఈ మధ్య వస్తున్నటువంటి తెల్లదోమ వల్ల చాలా రకాలు హార్టికల్చర్ క్రాప్స్ చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. అరటి, జామ, రేగు, ప్రతి పంటకి, జీడికి, మామిడికి తెల్లదోమ. నేను చూసినటువంటి నా అనుభవం ఏంటంటే గత 15 సంవత్సరాలు పైబడి చూస్తున్నాను. ఈ కోకో అన్నదానికి మాత్రం తెల్లదోమ తాలూకా ఎఫెక్ట్ ఏమాత్రం కూడా నాకు కనిపించలేదు. కోకో పంట సాగుకు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదని, రైతే ఆడుతూ పాడుతూ సాగు చేసుకోవచ్చని వెంకటేశ్వరరావు చెప్తున్నారు. మిగతా పండ్ల తోటల్లో మాదిరిగా ఈ తోటకు తెల్లదోమ సమస్య ఉండదంటున్నారు. అందులోనూ పూర్తి గో ఆధారిత సేద్యం చేస్తుండటంతో కాయ దిగుబడి బాగుందని రైతు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కోకోతో పాటు కొబ్బరి తోటలో అరటి, జేడి మామిడి పంటలు పండిస్తున్నారు ఈ సాగుదారు. ఈ పంటల నుంచి రాలిన ఆకులతో నేలలో సేంద్రియ కర్బనం శాతం పెరుగుతోందని, దిగుబడి లాభదాయకంగా వస్తోందని అంటున్నారు. ప్రధాన పంట ఆదాయంతో పాటు అంతర పంటలతో అదనపు ఆదాయాన్ని ఆర్జిస్తూ రైతు లాభాల మార్గంలో ప్రయాణిస్తున్నారు.
ఆసక్తి ఉన్న రైతులకు పంట సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేస్తానంటున్నారు. విపరీతమైన ఆకురు ఆలుస్తుంది. దానివల్ల సేంద్రీయ కర్బనం కూడా చాలా ఎక్కువగా దీనికే కాకుండా పక్కన ఉన్నటువంటి అరటి కొబ్బరి ఉపయోగం అవుతుంది, ఎక్కడ కొబ్బరి మొక్క ఉంటే దానికి ఉపయోగం అవుతుంది, జీడి మామిడి అన్నిటికి కూడా విపరీతమైన సేంద్రీయ కర్బనం ఇది దీని ఆకురాలి వల్ల వస్తుంది. కాబట్టి వాటితోటే ఇక్కడ ఉన్నటువంటి ఆవుల తాలూకా పెంట తెచ్చి అప్పుడప్పుడు ఒక సంవత్సరానికి ఒకసారి 2 సార్లు ఒక్కొక్క 15 కేజీలు 20 కేజీలు చొప్పున ఒక చెట్టుకేసి ఆ విధంగా నేను డెవలప్ చేస్తున్నాను. కేజీ 200 రూపాయలకు కంపెనీకే పంటను విక్రయిస్తున్నారు రైతు. రవాణా ఖర్చులు పోను రైతుకు 185 రూపాయలు మిగులుతుందని ఈ సాగుదారు తెలిపారు. పెట్టుబడి ఖర్చులు పోను ఈ పంట ద్వారా 50 నుంచి 70 వేల వరకు ఆదాయం వస్తుందన్నారు. రైతులకు అధికారులు మరింత అవగాహన కల్పిస్తే అధిక దిగుబడుల్ని సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.